సిద్ధాంతపరమైనటువంటి ప్రశ్న ఇంకొకటి ఉత్పన్నమయ్యేది. నరేంద్ర మోడీ బీజేపీ సిద్ధాంతాన్ని దాటిపోయాడు. సిద్ధాంతాన్ని దాటిపోయాడు. ఒకప్పుడు ఆర్ఎస్ఎస్కు బీజేపీకు భయపడేటువంటి నాయకత్వాన్ని చూసాం. కానీ ఇప్పుడు నరేంద్ర మోడీని చూసి ఆర్ఎస్ఎస్ భయపడుతుంది, బీజేపీ సంబంధించినటువంటి సిద్ధాంతం అంతా భయపడుతుంది. వాళ్ళకి ఎట్లా? అట్లాంటిదేం కాదండి. ఇప్పుడు రాష్ట్రీయ స్వయం సేవక సంఘం దీని ప్రారంభానికి సహకరించింది, అనుమానం లేదు. ఆ రోజు చెప్పిన సిద్ధాంతాల్లో ఏమీ మార్పు జరగలేదు. ఒక్క అఖండ భారత్ అనేటువంటి ఒక నినాదం అది కాస్త ఊహాత్మకమైంది. రెండోది ఎమోషనల్, అది మినహాయిస్తే మిగతావన్నీ కూడాను 370 ఆర్టికల్ కావచ్చు, లేకపోతే ఇంకొకటి కావచ్చు, ఇప్పుడు సిఏ కావచ్చు, లేకపోతే కామన్ సివిల్ కోడ్ కావచ్చు, ఇవన్నీ కూడా అదే దారిలో వెళ్తున్నాడు ఆయన. ఓకే. కానీ జరగాలన్నట్టయితే కొన్ని 2/3 మెజారిటీ కావాలి, కొన్ని 3/4 మెజారిటీ కావాలి. దానికోసం కింద పడుతున్నారు తప్ప ఆ రోజు చెప్పిన ప్రధాన అంశాలే ఇవాళ కూడా కంటిన్యూ చేస్తూనే ఉన్నారు, అనుమానమే లేదు. పార్టీ 1980లో పార్టీ పుట్టినప్పుడు ఎట్లాంటి మూల సిద్ధాంతాలు అయితే అనుకున్నదో ఆ సిద్ధాంతాల మీదనే మోడీ నడుస్తున్నాడు. ఇప్పటికీ డెఫినెట్గా నడుస్తున్నాడు, ఎక్కడ డివేట్ కాలేదు. డిబేట్ అయితే ఎక్కడ కాలే. కొన్ని జరగవలసిన పనులు జరగాలి. ఉదాహరణకి దీనదయాళ్ ఉపాధ్యాయ గారు ఏమన్నారు, ఏకాత్మ మానవాదం. అది చాలా లోతైన అంశం. కాబట్టి ఇప్పుడు దాకా ఏ ప్రభుత్వం అయినా ప్రపంచంలో మనిషికి శరీరం ఉన్నది అని ఆలోచించి ఆ శరీరానికి కావాల్సిన అన్ని వస్తువులు ఏర్పాటు చేస్తున్నారు. అదనంగా వారు ఏం చెప్పారు, వ్యక్తికి శరీరము మనసు బుద్ధే కాకుండా ఆత్మ అనేది ఒకటి ఉంటుంది, దానికి కూడా ఒక ఆకలి ఉంటుంది. ఓకే. దాన్ని దృష్టిలో పెట్టుకుని యోజన జరగాలన్నారు. యోజన జరగాలన్నట్టయితే అన్ని ఫీల్డ్స్లో కూడా యోజనలో అటువంటి మార్పులు రావాలా. ఇంకా స్థాయికి మనం వెళ్ళలే. దాన్ని పక్కన పెట్టాలనిపిస్తుంది నాకు. సిద్ధాంతాల్లో మాత్రం ఉంటుంది. దీనదయాళ్జీ ప్రవచించిన ఏకాత్మ మానవవాదాన్ని మనం అనుసరించాలని ఉంటుంది. అంతే తప్ప దాని లోతులకు వెళ్ళి అనుసరించినటువంటి ఏమిటి 1, 2, 3 ఎడ్యుకేషన్ ఎట్లుండాలి, ఇంకోటి ఎట్లుండాలి అనేది విషయంలో ఇంతవరకు ప్రారంభం కాలేదని నా ఉద్దేశం. మిగతా విషయాలన్నీ మిగిలిన పంచనిష్టలు అవి అన్నీ జరుగుతున్నాయి. మధ్యలో పిల్లి మొక్కలు ఉంటాయి. గాంధీ సోషలిజం, గాంధీకి సోషలిజం సంబంధం ఏంటి? ఆ రోజు గాంధీకి ఉన్నటువంటి పేరు అట్టుంది కాబట్టి మనం ఆయన వదలడానికి వీల్లేదు అనుకున్నారు. ఇటువంటి పిల్లి మొక్కలు ఉన్నాయి. ఇవన్నీ వ్యూహాలు అంటాడు ఆయన. వాళ్ళు కొన్ని కాంట్రడిక్షన్స్ వస్తున్నాయి. ఏ గాంధీని అయితే సంఘం ఆర్ఎస్ఎస్ వ్యతిరేకించిందో, లేదా ఏ గాడ్సేని అయితే సమర్థించిందో, ఏ హిందుత్వం అయితే సమర్థించిందో, ఏ వీర సావర్కర్ను ఆర్ఎస్ఎస్ వెనకేసుకొచ్చుకుందో, ఏ నేతాజీని వెనకేసుకొచ్చుకుందో, వీళ్ళందరికీ గాంధీ అన్యాయం చేస్తే మళ్ళీ ఈయన స్వచ్ఛ భారత్ అని గాంధీ పేరు చెప్పుకొని వెళ్ళాల్సినటువంటి అవసరం ఏమొచ్చిందని ఇన్ని సంవత్సరాల పాటు మాకు సంఘంలో నేర్పిన దానికి భిన్నంగా వెళ్తున్నారు కదా మోడీ. వాస్తవంగానండి, గాంధీ గారు మన కాంటెంపరీ జీవితంలో వచ్చినవాడు కాబట్టి కొంత ఎమోషనల్ అవుతున్నాం. కానీ ఇలా చరిత్ర మొత్తం చూసినట్టయితే చాలా ప్లస్లు మైనస్లు ఉన్నాయి. అయితే ఫండమెంటల్గా ఒక వ్యక్తిని చంపడం ద్వారా ఒక సమస్యని పరిష్కరించవచ్చని ఈరోజు అనుకోలేదు. ఎందుకంటే ఎమర్జెన్సీలో చాలామంది యూత్ సంఘాన్ని ఏం అడిగారంటే, ఇందిరాగాంధీ మన సరసంఘ చాలకును కూడా అరెస్ట్ చేశారు, సంఘాన్ని బ్యాన్ చేశారు, కాబట్టి ఆమెను చంపడానికి మాకు అనుమతి ఇవ్వండి, ఏమైపోయినా పర్వాలేదు. దిస్ ఈజ్ ది క్వశ్చన్ అన్నప్పుడు నాకు కూడా ఆవేశం వచ్చినప్పుడు. ఎందుకంటే నేను 44 నేను పుట్టానంటే 75, 33 ఏళ్ళు, నాకు కూడా ఆవేశం ఉంది. అప్పుడు ఉన్నటువంటి సర్ కార్యవాహ అండర్ గ్రౌండ్లో మీటింగ్ జరిగింది విజయవాడలో. లిమయ్య గారిని చివరిలో పేరు వస్తుంది. ఆయనతో నేను అన్నాను, ఇట్లా అంటున్నారు యూత్ అన్నాను, నువ్వేమంటావు అన్నారు. అప్పుడు నేను 3 జిల్లాలకు ప్రచారకుని, కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి విభాగ ప్రచారం. నాకు కూడా అది అనిపిస్తుంది అన్నాను. అచ్చా, ఇప్పుడు మరి ఎమర్జెన్సీ పెట్టారు కదా, దేశంలో ఇంతమంది సుప్రీంకోర్టు జడ్జీలు ఉన్నారు, యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్లు ఉన్నారు, మేధావులు ఉన్నారు, ఎవ్వరూ ఎందుకు రిజైన్ చేయలేదు నిరసనగా అన్నాడు ఆయన. అవును అన్నాను. కాబట్టి అది జరుగుతున్న దానిని ఫైట్ చేసేటువంటి నేచర్ సమాజంలో లేదని నీకు అర్థమైంది కదా. ఇది ఆమెకు బలమైంది. ఆమెను చంపితే ఇంకొకటి వచ్చినా ఇదే నేను ముందుకెళ్తాడు. ఎవ్వరూ నా మాటకు ఎదురు చెప్పాలనేటువంటి సాహసం ఉంటుంది కాబట్టి ముందుకు వెళ్తూనే ఉంటారు. ఆమె ఒక్క ఆమె పోతే సమస్య పరిష్కారం కాదు. ప్రజలలో అన్యాయం జరిగితే పోరాటం చేయాలనే నేచర్ రావాలి తప్ప ఈ రకమైనటువంటి చచ్చు ఆలోచన ఉన్నంత వరకు సమాజంలో మార్పు రాదు. సంఘం చేయాల్సిన పని అది. సమాజంలో చైతన్యాన్ని నిర్మాణం చేయాలి, న్యాయం కోసం పోరాటం చేయాలి, అన్యాయాన్ని వ్యతిరేకించాలనే లక్షణం పెంచాలి మనం. అంతే తప్ప ఒక మనిషిని చంపితే ఏం కాదు అని నన్ను కన్విన్స్ చేశారు. కాబట్టి ఈ పద్ధతి ప్రకారం గాంధీని చంపాలని ఎప్పుడు సంఘం కోరుకోదు. అతను ఎప్పుడో 4 సార్లు సంఘానికి వచ్చిపోయాడు. అతను హిందూ మహాసభ వ్యక్తి గాడ్సే. కాబట్టి ఆయన చంపినందువల్ల సంఘానికి ఎంత నష్టం వచ్చింది?
ఆ సాగు పెట్టుకుని సంఘాన్ని బ్యాన్ చేశారు. అవును. చాలా దెబ్బతిన్నది అప్పుడు సంఘం. విపరీతంగా కొట్టారు, కార్యాలయాల మీద దాడి చేశారు. కాబట్టి దానివల్ల సంఘం సుఖపడలే. కాకపోతే హిస్టరీ చెప్పేటప్పుడు ఆయన గాంధీ గారు ఒక వ్యూహంలో వెళ్ళారండి. ఈ దేశంలో ఉండే హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు అందరూ కలిసి వచ్చినప్పుడు మాత్రమే, కలిసి ఉద్యమంలో పాల్గొన్నప్పుడు మాత్రమే ఆంగ్లేయుల నుండి మనకు స్వతంత్రం వస్తుందని ఆయన అంచనా వేసుకున్నారు. అవును. అది తప్పరైతే వేరే విషయం, ఆయన లక్ష్యం అది. అందులో ఆయన అనుకున్నట్టుగా సక్సెస్ కాలేదు. అవును. కొన్ని విషయాల్లో ఆయన చెప్పింది కూడా చేయలేకపోయారు. ఈ దేశాన్ని విభజించే ముందు నా శరీరాన్ని రెండుగా చేయమన్నారు, అవును. అని నిలబడలేకపోయారు. కాబట్టి ఇటువంటి విషయాల్లో కొన్ని బలహీనతలు, వ్యూహాల్లో తప్పులు ఉన్నాయండి. కానీ ఆయన సిన్సియారిటీలో మనం క్వశ్చన్ చేయకూడదు. హీ మే బి రాంగ్. అవును. అందువల్ల సమాజం కొంత నష్టపోయింది కూడా. కానీ ఆయన సిన్సియరే. కాబట్టి ఈరోజు కూడా సంఘం రోజువారీ చేసేటువంటి ప్రాతస్మరణలో ఆయన పేరుంది. ఓకే. ఈరోజు కూడా ఉంది, లేకుండా లేదు. ఓకే. కాకపోతే కాంటెంపరీ హిస్టరీలో వచ్చాడు కాబట్టి ఆయన మీద కోపం ఉంటుంది.